ప్రజల పక్షాన పోరాడుతున్న మర్రి జనార్దన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. గ్రంథాలయ మాజీ చైర్మన్ హనుమంతరావు తెలకపల్లి మండల కేంద్రంలో హనుమంతరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ 2014కు ముందు ఎట్లుండే మన పల్లెలు, గతమంతా నెర్రవారిన నేలలు అని పాటలు పాడిన మనం తెలంగాణ కోసం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి నీళ్లు, నిధులు, నియామకాలు ప్రక్రియ శరవేగంగా జరిపారు. అలాంటి కేసీఆర్ క్యాడర్లో నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి 2014న తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి వరకు నాగర్ కర్నూలు నియోజకవర్గం మొత్తం ఎలాంటి అభివృద్ధులు జరగకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉన్నది. ఎమ్మెల్యేగా పదవి చేపట్టిన మర్రి జనార్దన్ రెడ్డి గత 10 సంవత్సరాలలో ఉమ్మడి మహబూబ్ నగర్లో నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలలో రైతులు ఎక్కడా కూడా ఎరువుల కోసం ఎదురు చూడలేదు. రైతు పక్షపాతిగా మర్రి జనార్దన్ రెడ్డి తన ట్రస్టు సొంత నిధుల ద్వారా ఎక్కడ రైతులు ఇబ్బంది పడవద్దని కేఎల్ఐ కాలువలు తవ్వించి రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూశాడు. అలాంటి వ్యక్తి రైతులకు యూరియా దొరకడం లేదని ఒక ధర్నా కార్యక్రమం చేపట్టారు. అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు విమర్శించడం చేయడం ఏమాత్రం మంచిది కాదని మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఇప్పటికీ నెరవేర్చలేని మీ ప్రభుత్వాన్ని రానున్న స్థానిక ఎన్నికలలో ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారన్నారు. ఇకనైనా విమర్శించడం మానుకొని ప్రజలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ఒక వ్యక్తిని విమర్శించే ముందు నీ స్థాయి ఏంటో చూసుకుని మాట్లాడాలి అన్నారు. ఇంకా మరిన్ని విషయాలు హనుమంతరావు మరియు మండల నాయకులు మాట్లాడిన మాటల్లో విందాం. ముఖ్యంగా నిన్నగాక మొన్న నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్రంలో మా నాయకుడు నాగర్ కర్నూలు రైతు పక్షపాతి, నాగర్ కర్నూలును రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుల కోసం కాళేశ్వరం గురించి కేసీఆర్ గారు స్వప్నమైనటువంటి కళను నిజం చేసే తరుణంలో పోరాటం చేసి 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగి తెలంగాణను దేశంలోనే ఒక రాష్ట్రంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రైతుల కోసం, రైతన్నల కోసం, రైతు పక్షపాతి అయినటువంటి కేసీఆర్ గారి కళ నీళ్లు, నిధులు, నియామకాలు 3 ట్యాగ్ లైన్లు తీసుకొచ్చిన తెలంగాణలో అగ్రగామిగా తేవాలంటే ముందుగా నీళ్లు రావాలి. గత ప్రభుత్వంలో 20 సంవత్సరాలు వెనుకబడి ఉన్నాం. ఆ 20 సంవత్సరాల కాలాన్ని పూడ్చి మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నీటి వనరులు లేవు. ఎందుకంటే అటుపక్క గోదావరి నది, ఇటుపక్క కృష్ణా నది, 2 నదులకు పైభాగాన ఉన్నాం మన ప్రాంతం. గతంలో ఆంధ్ర పాలకులు పాలించడం వల్ల జూరాల ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ కట్టడం వల్లనే వాళ్ళు నిర్లక్ష్య బుద్ధి చూపించి తెలంగాణకు నీళ్లు రాకుండా చేయడం వల్ల అట్లాంటి తరుణంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం తీసుకొచ్చిండు. కాళేశ్వరంను ఒక కళ. ఆంధ్ర పాలకులు ఎప్పుడు కూడా మనకు నీటిని సముద్రంలో నీళ్లు పోతుంటే కూడా గత 70 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో కూడా ఎన్నడూ ఆ కళను నెరవేర్చడానికి, ఆ రూపం తీసుకురావడానికి పూనుకోలేదు. మన కేసీఆర్ గారు తలుచుకొని కాళేశ్వరం తీసుకొచ్చిండు. కాళేశ్వరం తీసుకొస్తే అది అయిన ఖర్చు 94,000 కోట్లు అయితే 94,000 కోట్లకు ఇంకొక 6,000 కోట్లు కలిపి 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎండగట్టి ప్రజలు కొద్దిగా నమ్మడం వల్ల మనం దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. కాళేశ్వరం నిజంగా కూడా ఒక కళ నిజమైంది. లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించడం వల్లనే కాళేశ్వరం గురించి ప్రజలకు తెలిసింది. రాష్ట్రంలోనే పంజాబ్ను నెట్టి తెలంగాణను తీసుకురావడంలో కేసీఆర్ ముందు చూపులో ఉన్నాడు. అందులో ముఖ్యంగా మన మర్రి జనార్దన్ రెడ్డి గారి రైతుల పక్షపాతి కాబట్టి కేఎల్ఐ కాలువను తీసుకొచ్చి మన తెలంగాణ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 3 పంటలకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తి. కాలువలు తీసి సొంత నిధులతోని జేసీబీలు, ఇటాచీలు నడిపి నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి.
అట్లాంటి వ్యక్తి రైతులకు యూరియా దొరుకుతలేదు అని ఒక ధర్నా కార్యక్రమం తీసుకొని మొన్న నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక మాట్లాడితే ఆయన రైతుల గురించి రైతాంగం గురించి యూరియా ఇస్తలేరు. గత 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతు అనే వ్యక్తి చెప్పులు పెట్టి లైన్లో నిలబడేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నది. మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు కూడా ఏ రైతుకు కూడా యూరియా బస్తా లేకుండా ఉండే. ఒక ఆటో అతనికి పైసలు ఇస్తే పోయి 10 సంచులు అంటే 10, 20 అంటే 20 వేసుకొచ్చి రైతు ఇంట్లో దించిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు రైతు పొలాల్లో ఉండే బదులు వచ్చి యూరియా 2 బస్తాల యూరియా కోసము ఒడిగాపులు కాసుకుంటూ ఓ రోజు టోకెన్ ఇవ్వడం, ఓ రోజు బస్తాలు ఇవ్వడం. 2 బస్తాల కొరకు ఒక రైతు 48 గంటలు పోరాటం చేస్తే కానీ వచ్చే రోజు లేకుండా అయినాయి. అట్లాంటి తరుణంలో మరి జనార్దన్ రెడ్డి గారు ఒక ధర్నాకు పూనుకొని మాట్లాడితే అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు పెడుతూ ఆయన వ్యక్తిగతాన్ని విమర్శించుకుంటూ ఆయన వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడుతూ దుర్భాషలాడుతూ కొంతమంది వ్యక్తులు స్థాయికి మించి స్థాయి లేని వ్యక్తులు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం ఏం పడిపోదు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడడం హేయమైన చర్య. ఇది మేము ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళని బాగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వార్డు మెంబర్ స్థాయి గెలవలేని వ్యక్తి కూడా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ట్రస్ట్ ద్వారా నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తిని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం సమంజసం కాదది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలని చెప్పి 420 అమలు కాని హామీలనిచ్చి మన రైతాంగాన్ని పూర్తిగా నడ్డి విరిచే కార్యక్రమంలో మనం ఈరోజు రైతులు ఉన్నారు. ఎక్కువ వర్షాలు వచ్చి పంటలు ఎర్రచూపు చూస్తుంటే దానికి కావాల్సిన ఎరువులు మనం సప్లై చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే రైతుకు కావాల్సిన ఏ టైంలో పంటకు ఏది వేయాలనో అది సమకూర్చకపోతే పంట దిగుబడి రాదు. అట్లాంటి తరుణంలో కావాల్సిన ఎరువులు అందించకపోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అట్లాంటి తరుణంలో మా మరి జనార్దన్ రెడ్డి గారు ముందుకొచ్చి ఒక రైతన్నలకు భరోసా ఇస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులకు ఎరువులు సక్రమంగా సరఫరా చేయండి అంటే ఆ మాటను జీర్ణించుకోలేక ఏవో అవాకులు చెవాకులు తెలిపి ఏదేదో మాట్లాడితే కించపరిచిన వ్యక్తుల మీద న్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలందరం మరోసారి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని హెచ్చరిస్తూ